ఈవినింగ్ అయిందంటే చాలు ఏదొకటి తినాలి అనిపిచ్చేస్తుంది. చాలా మంది అప్పటికప్పుడు ఏం చేస్తాంలే అని చెప్పేసి బయట నుండి చిప్స్, కురుకుర్లు వంటివి తెచ్చుకొని తింటూ ఉంటారు. కానీ ఆ చిప్స్, కురుకుర్లు అన్నిటికన్నా కూడా చాలా హెల్తీ అండ్ ఈజీ స్నాక్‌ని 5 నిమిషాల్లో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చని మీకు తెలుసా? జస్ట్ ఈ ఒక్క పూల్ మఖానాతో టేస్టీ అండ్ హెల్తీ ఈవినింగ్ స్నాక్ అయితే 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఈవెన్ మీరు డైట్ ఫాలో అవుతున్నా సరే గిల్ట్ లేకుండా శుభ్రంగా తినొచ్చు. అంత హెల్తీ అన్నమాట. ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ యోగవాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఇంటి రుచులు. ఇంకా లేట్ చేయకుండా హెల్తీ, టేస్టీ 5 మినిట్స్ ఈవినింగ్ స్నాక్‌ని ఎలానో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా ఒక కప్పు పూల్ మఖానానైతే తీసుకోండి. ఇవి ప్రతి సూపర్ మార్కెట్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఈ పూల్ మఖానా తినడం వల్ల హెల్త్‌కైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఈవినింగ్ స్నాక్‌గా అయినా సరే, లేదంటే ఏదైనా రెసిపీ లాగా చేసుకొనైనా సరే తినడం వల్ల హెల్త్‌కైతే చాలా మంచిది. ఇలా ఒక కప్పు పూల్ మఖానాని ఒక పాన్‌లోకైతే తీసుకోండి. తరువాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకొని 5-7 మినిట్స్ వరకు అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా వీటినైతే రోస్ట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూయించిన విధంగా రోస్ట్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే తీసుకోండి. మరీ ఎక్కువైతే అవసరం లేదు. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో కొంచెం కారం, అలాగే పసుపు, పావు టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పు తీసుకొని ఇవన్నీ ఆయిల్‌లో కరిగే విధంగా అయితే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆయిల్‌లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పూల్ మఖానానైతే తీసుకోండి. మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి ఈ మఖానాకి ఈ మసాలా అంతా బాగా పట్టే విధంగా అటు ఇటు కలుపుతూ అయితే చక్కగా ఒక నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి. అన్నిటికి చక్కగా మసాలా అయితే పట్టే వరకు అయితే అటు ఇటు కలుపుతూనే ఉండండి. ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకైతే తీసుకోండి. వీటిని ఇలానే తినేయొచ్చు. కాకపోతే ఇంకొంచెం టేస్ట్‌గా ఉండాలి అనుకుంటే, ఇలా బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని, అలాగే క్యారెట్స్‌ని సన్నగా తరిగి తీసుకోండి. తర్వాత గ్రీన్ చిల్లీస్‌ని కూడా సన్నగా తరిగైతే తీసుకోండి. గ్రీన్ చిల్లీస్ తీసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే తీసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా తరిగి దాన్ని కూడా తీసుకోండి. ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీరని కూడా సన్నగా తరిగి తీసుకోండి. అలాగే కొన్ని వేయించుకున్న వేరుశనగ పప్పుని, సన్న చక్రాల్ని కూడా తీసుకోండి. ఇలా సన్న చక్రాలు, వేరుశనగ పప్పుని తీసుకోవడం వల్ల టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతుంది. ఫైనల్ టచ్‌గా పైన నిమ్మకాయ రసాన్ని గనక పిండుకుంటే అబ్బబ్బబ్బా! హెల్తీ ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా అన్ని ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే 5 నిమిషాల్లో టేస్టీగా, ఈజీగా, హెల్తీ ఈవినింగ్ స్నాక్ అయితే ప్రిపేర్ చేయండి. ఇంట్లో పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.